13వ తేదీ జూన్ నెల 2024వ సంవత్సరము. ఈ ఉదయకాల ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాము. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. ప్రభు ఈ వాక్యమును మన కొరకే దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము. ఈ లోక జ్ఞానమును గురించి ప్రస్తుతము మనము ఎన్నో విషయాలు చెప్పగలుగుతూ ఉంటాము. జ్ఞానము అధికంగా లోకములో విస్తరించి ఉంటుంది. అట్టి జ్ఞానాన్ని పూర్తిగా మానవుడు ఆధారం చేసుకుంటూ ఉన్నాడు. దేవుణ్ణి పూర్తిగా మరచిపోయేటంతగా ఈ లోక జ్ఞానము మనను మైమరిపిస్తూ ఉంది. అయితే ఎన్నడూ మర్చిపోవద్దు, ఈ లోక జ్ఞానము పరిమితి కలిగినదిగా ఉంటూ ఉన్నది. ఎప్పుడైతే మనము ఈ లోక జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుంటామో, రక్షించబడినప్పటికీ కూడా ఈ లోక జ్ఞానాన్ని బట్టి ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటామో, అది మన సాక్ష్యాన్ని దెబ్బతీస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఆధ్యాత్మిక ఎదుగుదలకు అడ్డుబండగా మారుతూ ఉంటుంది. పరిశుద్ధాత్మ మన జీవితంలో మనము అనుకూలంగా నడవకుండా, లేక పరిశుద్ధాత్మకు లోబడి జీవించకుండా అట్టి జ్ఞానము మనను ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ముఖ్యంగా దేవుని ఆత్మకు దుఃఖం కలిగించే రీతిగా మన ప్రవర్తనకు కారణమవుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోక జ్ఞానాన్ని ప్రభు బిడ్డలు ఆధారంగా చేసుకోకూడదు అనేది దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. యాకోబు తన పత్రికలో వివరిస్తూ 3వ అధ్యాయము 15వ వచనంలో ఇలా చెప్పారు: ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. ప్రియులారా, ఈ లోక జ్ఞానాన్ని ఇంత విపరీతమైన మాటలతో భక్తుడు తెలియచేయడానికి గల కారణం ఏమై ఉన్నది? ఈ లోక జ్ఞానాన్ని మనము ఎంతగానో పొగుడుతూ ఉంటామో, మానవుడు చూపిస్తున్న జ్ఞానయుక్తమైనటువంటి కార్యాలను ద్వారా లోకము చాలా అబ్బురపడిపోతూ ఉంటుంది. కానీ ఈ జ్ఞానాన్ని గురించి బైబిల్ చెప్తుంది, అది దేవుని యొద్ద నుండి వచ్చిన జ్ఞానం కాదు, దయ్యపు జ్ఞానము అని చెప్పి. ఎందుకు ఆ జ్ఞానాన్ని, అనగా ఈ లోకపు జ్ఞానాన్ని అంతగా తోలునాడవలసి వస్తుంది అని అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము: జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. ఎందుకంటే ప్రియులారా, బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున. అనగా దేవుని జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం ప్రక్కన పెట్టేస్తామో, ఈ లోక జ్ఞానానికి ప్రథమ స్థానాన్ని ఇస్తూ ఉంటామో, ఈ లోక జ్ఞానము ఎన్నడూ కూడా దేవుణ్ణి తెలుసుకోవడానికి, దేవుని యొద్దకు చేరడానికి, దేవునికి లోబడి జీవించడానికి మనకు తోడ్పడదు అనే విషయాన్ని స్పష్టంగా మనం గుర్తించాలి. ప్రపంచంలో అత్యంత తెలివైన వారుగా పరిగణించబడుతున్నవారు, లేక పండితులు, తత్వవేత్తలు దేవునిని కానీ దేవుని వాక్యమును కానీ వారు అంగీకరించేవారుగా కాకుండా పరిహసించేవారుగా కనిపిస్తూ ఉన్నారు. మీరు ఎప్పుడైనా చూడండి, లోకములో ఈ జ్ఞానవంతులైనటువంటి వారు ఎవ్వరు కూడా ప్రభుని అంగీకరించడానికి
ఇష్టపడిన వారు కానే కాదు. దేవుని సృష్టికి వారు వక్రభాష్యాలు చెప్తూ వచ్చారు. మానవుని ఉనికిని వారు ప్రశ్నిస్తూ వచ్చారు. చివరికి దేవుడు లేడు అనేటంత బుద్ధిహీనతలోని కూడా మానవుడు వెళ్ళిపోతూ వచ్చాడు. అందుకనే పౌలు గారు ఇదే కొరింథీ సంఘానికి రాస్తూ మొదటి అధ్యాయంలోనే ఆయన చెప్పారు, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము అని. నిజంగా ఈ లోక జ్ఞానము దేవుని సిలువను లేక సిలువ కార్యాన్ని, ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మానవాళికి లభించేటువంటి రక్షణ కార్యాన్ని వెర్రితనముగా అపహసిస్తున్నటువంటి వారుగా కనిపిస్తూ ఉన్నారు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తే దేవుని జ్ఞానానికిని మానవ జ్ఞానానికిని వ్యత్యాసం మనం కనుగొనగలుగుతూ ఉంటాము. అది లూకా సువార్త 6వ అధ్యాయము ఆఖరి 2 వచనాలు. వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వారిని పోలియుండును. పిదప వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద వడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దానిని కదిలింపలేకపోయాను. అయితే నా మాటలు వినియు చేయని వాడు పునాది వేయక నేల మీద ఇల్లు కట్టిన వారిని పోలియుండును. ప్రవాహము దాని మీద వడిగా కొట్టగానే అది కూలబడెను. ఆ ఇంటి పాటు గొప్పదని చెప్పాను. స్నేహితులరా, ఈ వాక్యాన్ని మనం గమనించినప్పుడు దేవుని మాట ప్రకారంగా వారి జీవితాలను కలిగి ఉంటే ఎలా ఉంటుందో, దేవుని మాటను ప్రక్కన పెట్టి, దేవుని జ్ఞానాన్ని ప్రక్కన పెట్టి, ఈ లోక జ్ఞానాన్ని బట్టి, తమ సొంత జ్ఞానాన్ని బట్టి నడుచుకునే వారి జీవితాలు ఎలా ఉంటాయో యేసు ప్రభువు చక్కగా వివరించారు. ఎప్పుడైతే మనము దేవుని జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుంటామో అన్ని పరిస్థితుల్లోనూ కూడా నిలిచి ఉండగలుగుతూ ఉంటాము. ప్రతి పోరాటాన్ని కూడా తట్టుకొని నిలబడగలుగుతూ ఉంటాము. అదే లోక జ్ఞానాన్ని, సొంత జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుంటే మనము నిలిచి ఉండే అవకాశం కనిపించట్లేదు. ప్రతి పరిస్థితికి కూడా లొంగిపోతాము, ప్రతి పరిస్థితిలోనూ కూడా కృంగిపోతాము అనే విషయాన్ని తేటతెల్లంగా వాక్యం మనకు బోధిస్తూ ఉంది. ఆనాడు నిమ్రోదు అనబడేటువంటి వ్యక్తి మానవ జ్ఞానముతో షీనారు మైదానంలో ఆయన చాలా తెలివిగా నడుచుకుంటున్నాను అని భావించాడు. రాయికి బదులుగా అతడు ఇటుకలను ఉపయోగించి గోపురాన్ని నిర్మించడానికి తలపెట్టాడు. ఎంతోమంది అతని జ్ఞానానికి తమను తాము అప్పగించుకున్నారు. ఆనాటి ప్రజలందరూ కూడా నిమ్రోదు చెప్పినట్లుగానే నడుచుకుంటూ వచ్చారు. ఆకాశాన్ని అంటే ఒక పెద్ద గోపురాన్ని వారు కట్ట ప్రారంభించారు. కానీ ముగించినట్లుగా చరిత్ర మనకు చెప్పట్లేదు. పరిశుద్ధ లేఖనాల్లో ఆదికాండం 11వ అధ్యాయం మనకు తేటగా చెప్తా ఉంది. వారి ఆలోచనలన్నీ కూడా తల్లక్రిందులైపోయాయి, వారి కార్యములన్నీ కూడా నిలిచిపోయాయి, వారి భాషలు తారుమారైపోయాయి, చెల్లా చెదురుగా వారి లోకమంతా కూడా చెదిరిపోయినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తూ ఉంది. వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకసారి ఆలోచన చేద్దాం. వారి అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి అని వాక్యం మనకు బోధించట్లేదా? కనుక ఎప్పుడైతే ఈ లోక జ్ఞానాన్ని మనం ఆధారంగా చేసుకుంటున్నామో అంధకారముతో నిండి ఉంటున్నాము అని బైబిల్ చెప్తా ఉంది. బుద్ధిహీనమైన కార్యాలు చేయడానికి మనం ప్రేరేపించబడుతున్నాము. కానీ పైకి మాత్రం మేము జ్ఞానవంతులము అని చెప్పుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నామంట. ఆనాడు చూడండి, దేవుని జ్ఞానం ఎప్పుడైతే వారి జీవితంలో తోలనాడుకొని ఉన్నారో, ఆదాము హవ్వలు చేసిన పని సొంత జ్ఞానాన్ని ఉపయోగించారు. ఆ జ్ఞానం ఏమని వారికి నేర్పించింది? వారి తప్పిదాలన్నీ కూడా కప్పుకోవడానికి వారికి ఒక ఆలోచన ఇచ్చింది. వారి సిగ్గును దాచుకోవడానికి వారు ప్రయత్నం చేశారు. అంజూరపు ఆకులను కచ్చడాలుగా చేసుకొని వారు తమ సిగ్గును దాచుకున్నారు. కానీ దేవుని ఎదుట పట్టబడి ఉన్నారు. ప్రియులారా, ఈ లోక జ్ఞానము ఉన్నదానిని అనగా లోపాలను కనబడకుండా దాచుకోవడానికి సహాయం చేస్తుందేమో. కానీ దేవుని జ్ఞానము మనలో ఉన్న ప్రతి లోపాన్ని కూడా ప్రభు దగ్గర ఒప్పుకొని లోపము లేకుండా జీవించడానికి దేవుని ద్వారా కనికరాన్ని కోరుకునే రీతిగా మనల్ని నడిపిస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ప్రపంచ జ్ఞానమునకు
మానవుడు ప్రస్తుతం బానిసగా మారిపోయాడు. అబద్ధాలు కప్పిపుచ్చుకోవడానికి, మోసకరమైన జీవితాన్ని దాచుకోవడానికి, ఇంకా చేస్తున్న చెడును వారి జీవితాల్లో చూపించకుండా ఉండడానికి తన జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాడు మానవుడు. కానీ దేవుని జ్ఞానము మనల్ని ఉన్నది ఉన్నట్లుగా చూపించే రీతిగా, యథార్థమైన జీవితం జీవించే రీతిగా, కపటము లేని జీవితం జీవించే రీతిగా మనల్ని ప్రేరేపిస్తుంది అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు. అది గెన్నేసెరతు సరస్సు తీరము. అక్కడ జాలర్లు తమ వలలు కడుక్కుంటూ ఉన్నారు. ప్రభువు సీమోను యొక్క దోణి ఎక్కి అతన్ని లోతుకు నడిపించమని ఆజ్ఞాపించారు. సీమోను దేవుని మాట ప్రకారంగా ఆ దోణెను నడిపిస్తూ ఉన్నాడు. లోతుకు వెళ్ళిన తర్వాత ప్రభు కుడివైపున వల వేయమని చెప్పారు. ఆ మాట వినినప్పుడు అక్కడ పేతురు మాట్లాడినటువంటి మాటలు మనమందరము ఎరుగుదము. ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడ్డాము, కానీ మాకేమీ దొరకలేదు అని చెప్పాడు. రాత్రి అంతా కూడా అతనుకున్న అనుభవం చొప్పున, అతను ఎరిగినటువంటి ఆ విషయాల చొప్పున ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ ఒక్క చేప కూడా పట్టలేకపోయాను అని చెప్పాడు. ఇది మన జ్ఞానాన్ని లేక లోక జ్ఞానాన్ని మనకు తెలియచేస్తూ ఉంది. కానీ ఒక మాట చెప్పాడు, అయినప్పటికీ కూడా మీ మాట చొప్పున వలవేస్తాను అని చెప్పి లోబడి దేవుని మాట ప్రకారంగా వలవేసి విస్తారముగా అనగా 2 దోణెలు నిండినట్లుగా చేపలను పొందుకొని ఉన్నాడు. వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేద్దాం. ఈ లోక జ్ఞానం వెర్రితనమే, కానీ దేవుని జ్ఞానము అనంతమైనది. దేవుని జ్ఞానము శాశ్వతమైనది. పైనుండి వచ్చే జ్ఞానము మన జీవితాలను పవిత్రపరుస్తూ ఉంటుంది. కనుక ఈ లోక జ్ఞానం వెర్రితనం. ఎందుకనంటే అది దేవుణ్ణి తెలుసుకునే రీతిగా నిన్ను నడిపించదు, సత్యాన్ని అనుసరించే రీతిగా మనకు సహాయం చేయదు, మన జీవితాన్ని సరిచేసుకోవడానికి మనకు తోడ్పాటును అందించదు. అదే దేవుని జ్ఞానమైతే ఓడిపోయిన మన జీవితాలను గెలిపిస్తుంది. దేవుని జ్ఞానమైతే పరిస్థితులలో సహితము కూడా మనము నిలిచి ఉండడానికి, పరిస్థితులలో సహితము కూడా మన జీవితాన్ని సరిగ్గా జీవించడానికి మనకు సహాయం చేస్తుంది. దేవుని జ్ఞానమైతే గనక అంధకారమయంగా కాదు, కానీ వెలుగు సంబంధంగా మన జీవితాన్ని మార్చివేస్తుంది. కనుక వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి ఆలోచన చేసుకుందాం. దేవుని జ్ఞానాన్ని అనుసరించుదాం, దేవుని మాట ప్రకారంగా నడుచుకుందాం, దేవుని మార్గాన్ని అనుసరించి జీవించుదాం. ఏది సత్యమో వాక్యం మనకు బోధిస్తున్నప్పుడు ఆ సత్యాన్ని మనం అనుసరించినప్పుడు స్వతంత్రులుగా మార్చబడతాము, శ్రేష్టమైన మంచి జీవితాన్ని కలిగి ఉంటాము. కనుక ఈ లోక జ్ఞానాన్ని ఆధారంగా చేసుకొనొద్దు. అది పరిమితమైనది, అంధకారమైనది, అది దెయ్యపు జ్ఞానం. కానీ దేవుని జ్ఞానాన్ని కలిగి జీవించుదాం. మహిమకరమైన జీవితాన్ని జీవిస్తాం, దేవునికి మహిమ చెల్లిస్తాం. ప్రభు ఆ రీతిగా మనల్ని నింపి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి యేసయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ వేకువజామున మీ పరిశుద్ధ సన్నిధికి చేరిన మమ్మలను జ్ఞాపకం చేసుకొని వాక్యము ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు మీకు స్తోత్రాలు. ఈ లోక జ్ఞానము మీ దృష్టికి వెర్రితనము అని మీరు చెప్పారు. చాలామందికి ప్రభువా మీ వాక్యం వెర్రితనంగా ఉంది, మీ సత్యం వెర్రితనంగా ఉంది, మీ మార్గము వెర్రితనంగా ఉంది నాయన. ఎందుకంటే వారు ఈ లోక జ్ఞానాన్ని చేత నింపబడుతున్నారు, నడిపించబడుతున్నారు గనుక. ఎన్నో సత్యాలు మీరు వాక్యములో మాకు బయలుపరుస్తూ వచ్చారు. కనుక ఈ లోక జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని మేము జీవించకుండా మీ పరిశుద్ధ జ్ఞానమును, పైనుండి వచ్చే జ్ఞానమును పొందుకొని నడుచుకోవడానికి మాకు సహాయం చేయండి. వాక్యం విన్న మేమందరము కూడా మా ప్రభా సత్యాన్ని తెలుసుకొని ఆ రీతిగా జీవించే గొప్ప భాగ్యాన్ని మాకు చేకూర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరిని దీవించండి నాయన. ప్రతి కుటుంబానికి క్షేమము దయచేయండి మా ప్రభువా. బలహీనతలో ఉన్నటువంటి బిడ్డలను ప్రత్యేకంగా దర్శించి వారికి ఆరోగ్యమును బలమును చేకూర్చమని ప్రార్థన చేస్తున్నాను. అందరికీ సమాధాన నెమ్మది దయచేయండి నాయన. వారి చుట్టూ మీ పరిశుద్ధ కాపుదల ఉంచి వారిని భద్రపరచండి. మీ సేవ చేస్తున్న సేవకులను, వారికి ఇచ్చిన పరిచర్యను మా ప్రభువా జ్ఞాపకం చేసుకుని మీ ఆత్మ ద్వారా వారిని నడిపించండి. వారి కుటుంబాల్లో మీ ఆశీర్వాదములు కలుగు చేసి మహిమ పొందండి. యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి,
ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి సదాకాలము మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.